నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని 8వ వార్డులో ఏళ్లనాటి సమస్యలకు పరిష్కారం లభించింది. ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి నేడు 8వ వార్డులో పర్యటించడం జరిగింది. అనంతరం ₹1 కోటి వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఎలక్షన్ కోడ్ ముగియగానే పనులు మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్సీ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇదే క్రమంలో మున్సిపాలిటీ ఎన్నికల్లోని 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన బాదం రమేష్ కాలనీ వాసులు పూర్తి మద్దతు ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి అభివృద్ధి పనులు చేపడుతున్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని ఆయన మీడియా ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు భాస్కర్ రావు, మాజీ సర్పంచ్ బోనాసి రాములు, డాక్టర్ దశరథం, మాజీ వార్డు మెంబర్ భాస్కర్ గౌడ్, మాజీ వడ్డమన్ సర్పంచ్ సుదర్శన్ గౌడ్, పిడికిల సుధాకర్, మాధవరెడ్డి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. 8వ వార్డులో సీసీ రోడ్లు కానీ ట్రైన్స్ కానీ లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి స్థానికులకు ఈ మధ్యకాలంలో గత 2 సంవత్సరాల ఎమ్మెల్యే గారి గెలిచిన తర్వాత మున్సిపాలిటీకి ఇప్పటి వరకు 35 కోట్లు రావడం జరిగింది. సీసీ రోడ్లు వేయడం జరిగింది. రీసెంట్గా మళ్ళీ 20 కోట్లు సీసీ రోడ్స్కు డ్రైనేజ్కు రావడం జరిగింది. దీంతో మొత్తం నాగర్ కర్నూలులో సాధ్యమైనంత వరకు ఎక్కడ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయింది దాన్ని ఎక్కడ కూడా తెలియకుండా మిగలకుండా సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో వర్షాలు బాగా పడినప్పుడు 9 జంక్షన్ దగ్గర కానీ ఇక్కడ ఏదైతే ఉయ్యలవాడ దగ్గర ఉన్నటువంటి రోడ్ దగ్గర కానీ అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు వెహికల్స్ ఆగి రోడ్లు కొన్ని షాపుల్లోకి నీళ్ళు పోవడం జరిగింది. అది కూడా 2 జగల కూడా ఒక్కొక్క దగ్గర కోటి రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే బాక్స్ డ్రైనేజ్ చేయాలనే భావంతో ఆల్రెడీ ఫిక్స్ చేయడం జరిగింది. ఇక రాబోయే ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత తప్పకుండా దాన్ని ఫుల్ఫిల్ చేసేసి ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి ఫండ్స్తో దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ కాలనీ వాసులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకు అన్ని విధాల ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు 8వ వార్డులో ఎన్నో సమస్యలతో వాటర్ కిందికి మీదకై ఇళ్ళకి పారుతుంటే ఎమ్మెల్సీ గారు దామారెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ఎంక్వైరీ చేసి విజిట్ చేశారు కాలనీని. ఆ కాలనీ వాసులంతా కోరిక మేరకు నిన్న వచ్చి సార్ మాకు ఇలా ఇబ్బంది అంటే ₹1 కోటి శాంక్షన్ అయింది, అగ్రిమెంట్ అయింది, టెండర్ చేస్తామని చెప్పారు. ఈరోజు దానికి భూమి పూజ చేయడం జరిగింది. కాలనీ వాసులంతా 8వ వార్డు కౌన్సిలర్ని టికెట్ బీఫామ్ ఇచ్చి అత్యధిక మేరతో గెలిపించగలని కోరుతున్నాం.